మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరికొద్ది సేపట్లోనే మన ముందుకు వస్తున్నారు కాబట్టి మనమందరం లేచి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాలని కోరుకుంటూ విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం 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 అరే 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 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 అన్నమాట నిలబెట్టుకున్నది ప్రభుత్వం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం రైతు వెన్ను తట్టినాడు రైతు వెన్ను తట్టినాడు రైతు వెన్ను తట్టినాడు ఏకకాలములో 2 లక్షల రుణమాఫీ చేసి ఏకకాలములో 2 లక్షల రుణమాఫీ చేసి ఏకకాలములో 2 లక్షల రుణమాఫీ చేసి రైతే రాదన్న మాట నిజం చేసే ప్రభుత్వం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ విరోధి విజయోత్సవం అరే విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం అరే 200 యూనిట్ల కరెంట్ ఉచితమిచ్చి 5 లక్షలు ఇస్తామండ్రు 5 లక్షలు ఇస్తాం అరే 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం పెంచినాడు 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం పెట్టినాడు 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం పెట్టినాడు 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం పెట్టినాడు 1200 కాసు 500కి ఇస్తున్నాడు విజయోత్సవం ఇదే విజయోత్సవం ప్రజాప్రభుత్వ విరోధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం అరే 15,000 పోలీసు ఉద్యోగాలనిచ్చిరి 7,700 సాపు నర్సు పోస్టులు ఇచ్చి 7,700 సాపు నర్సు పోస్టులు ఇచ్చి 7,700 సాపు నర్సు పోస్టులు ఇచ్చి 7,000 పోలీసు ఉద్యోగాలనిచ్చిన 7,700 సాపు నర్సు పోస్టులు ఇచ్చి 7,700 సాపు నర్సు పోస్టులు ఇచ్చి 7,700 సాపు నర్సు పోస్టులు ఇచ్చి స్కూలు గురుకులాల రవాణా రంగం పోస్టులు స్కూలు గురుకులాల రవాణా రంగం అరే స్కూలు గురుకులాల రవాణా రంగం పోస్టులు ఏడాది కాకముందే 50,000 ఉద్యోగాలు విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాపాలన అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాపాలన అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం మరి ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందాలని చెప్పి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం కాబట్టి మరి అంబల అక్కలు అధికంగా తరలివచ్చి అన్నకు స్వాగతం తెలపడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ రామన చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో
చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో వెన్నెల రమణ 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 చందనాలు వెన్నెలో వెన్నెల రమణ చందనాలు వెన్నెలో వెన్నెల సర్కారుకు వందనాలు వెన్నెలో వెన్నెల ఆరోగ్యారంటీలతో వెన్నెలో వెన్నెల మన ముందుకు వచ్చినారు వెన్నెలో వెన్నెల పాలనొచ్చినాది మనకు వెన్నెల ప్రజా పాలనొచ్చినాది మనకు వెన్నెలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో వెన్నెల అరే! రమణ చందనాలో వెన్నెల సర్కారు వందనాలో వెన్నెల జై ప్రజాపాలన జై జై ప్రజాపాలన ఆహా! అరే సంక్షేమ పథకాలతో వెన్నెలో వెన్నెల ప్రజా ప్రభుత్వం నేడు వెన్నెలో వెన్నెల భవిష్యత్తుకు బాటలేసే వెన్నెలో వెన్నెల ఉద్యోగాల జాతరొచ్చే వెన్నెలో వెన్నెల ఉద్యోగం వస్తేనే వెన్నెలో వెన్నెల బతుకులింక మారుతాయని వెన్నెలో వెన్నెల యువ వికాస పథకంతో వెన్నెల మనకు అండగుండే ప్రభుత్వమే వెన్నెలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో వెన్నెల అరే రమణ చందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల అరే ఆడబిడ్డలకు నేడు వెన్నెలో వెన్నెల ఏ ఆశలాగా ఉండాలని వెన్నెలో వెన్నెల వడ్డీ లేని రుణాలతో వెన్నెలో వెన్నెల భరోసాను కల్పించే వెన్నెలో వెన్నెల 200 యూనిట్లు వెన్నెలో వెన్నెల ఉచితంగా ఇయ్యబట్టే వెన్నెలో వెన్నెల గృహజ్యోతి పథకంతో వెన్నెల మన బతుకుల్లో వెలుగు నింపే వెన్నెలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల అరే ఇల్లు లేని పేదలకు వెన్నెలో వెన్నెల ఇల్లు కట్టి ఇస్తారంట వెన్నెలో వెన్నెల ఇల్లు లేని పేదలకు వెన్నెలో వెన్నెల ఇల్లు కట్టి ఇస్తారంట వెన్నెలో వెన్నెల ఖాళీ జాగా ఉంటే నేడు వెన్నెలో వెన్నెల 5 లక్షల సాయం అంట వెన్నెలో వెన్నెల ఇందిరమ్మ పథకంతో వెన్నెల మనకు నీడనిచ్చే ప్రభుత్వమే వెన్నెలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల అరే రమణ చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో వెన్నెల రమణ చందనాలో వెన్నెల రేవంతన్న కొందనాలో వెన్నెల సర్కారు వందనాలు వెన్నెల ప్రజాపాలన వందనాలో వెన్నెల ప్రజాపాలన వందనాలు వెన్నెల సర్కారు వందనాలు వెన్నెల సర్కారుకు వందనాలు జై ప్రజాపాలన జై ప్రజాపాలన అక్క మీరందరూ చెప్పాలి సినిమా చూస్తున్నట్టు చూస్తారు జై ప్రజాపాలన జై ప్రజాపాలన జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు ఇయ్యలేదు మరి అలా మనకి ఎక్కడ జాగా